మొన్న కురిసిన వర్షాలకి మా ఇంట్లోకి తాంబేలు వచ్చింది. సరే మేము ఏం చేసామంటే దాన్ని శుభ్రంగా దాన్ని డిప్పంతా బెషేసి రుద్దాము. చక్కగా నీట్గా గుండులాగా తయారు చేసాం దాన్ని. పగుడంతా పోయింది. ఇంకేం చేసామంటే దానికి ఓ రోజల్లా నీళ్ళల్లో ఉంచి ఫుడ్ పెట్టాము. దానికి సంబంధించిన ఫుడ్డు బయట అమ్ముతున్నారు కదా ఎక్వేరియం దగ్గర, అక్కడ కొనుక్కొచ్చి దానికి ఫుడ్ వేస్తే ఆ ఫుడ్ తినలేదు. సరే రెండో రోజు ఇంట్లో వదిలేసి అన్నం పెట్టాము, తినలేదు. అది 2 రోజుల నుంచి చేతులు నీ శ్వాసన మన ఇంట్లో ఎందుకులే ఇంకా దాన్ని లాభం లేదని చెప్పి తీసుకెళ్ళి చెరువులో వదిలేసాము. అది వచ్చిన అయితే చాలామంది అన్నారు, ఇంకేముంది మీకు డబ్బు బాగా కలిసి వచ్చేసిద్ది, తాంబేలు ఇంట్లోకి వచ్చింది అది ఇది అని చెప్పారు. కొంతమంది తాంబేలు ఉంగరాలు పెట్టుకుంటారు, కొంతమంది ఏమో తాంబేలు మెడలో వేసుకుంటారు గొలుసులాగా, అంటే లాకెట్ లాగా చేయించుకుని. కొంతమంది తాంబేలుని పెంచుకుంటారు. అలా అందరికీ వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి అలా చేస్తారు మంచిదని. నేను కూడా మంచిదే అని పెంచేద్దామని చూసా కానీ, కాకపోతే ఇది పాపం భోంచేయకుండా అది తినకుండా మేము తింటాం నాకు నచ్చలేదు. వద్దులేని మేమైతే చెరువులో వదిలేసాము నీళ్ళల్లో. మీ ఇళ్లలో కనుక ఇట్లాంటిది ఏదన్నా తాంబేలుకి సంబంధించిన విశేషాలు ఉంటే కామెంట్ చేయండి. మా తాంబేలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.